న్యాయవేదికకు స్వాగతం. కోర్ట్స్‌లో కేసులు ఫైల్ చేసినప్పుడు యాక్చువల్‌గా డేట్స్ అనేవి ఎలా చూసుకోవాలి అంటే మనకు ఒకప్పుడు అడ్వకేట్స్ మాత్రమే చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే ఒకప్పుడు ప్రాసెస్ ఎట్లా ఉండేది, టెక్నాలజీ రాకముందు లోయర్ కోర్టులో పద్ధతి వేరుంటుంది, హైకోర్టులో ప్రొసీడింగ్స్ వేరుంటాయి. లోయర్ కోర్టులో ఎట్లా అంటే కాల్ వర్క్ అనేది ఒకటి నడుస్తుంది. కాల్ వర్క్ అంటే ఆ రోజు ఉన్న 50 కేసెసో 100 కేసెసో ముందు పిలిచేస్తారు. రెడీగా ఉన్న మ్యాటర్స్ క్రాస్ ఎగ్జామినేషన్సో ఎవిడెన్స్లో లేకపోతే ఏమైనా మనం పిటిషన్స్ వేయాల్సి ఉన్నవైతే కొంతమంది కాల్ వర్క్లో వేస్తారు, కొంతమంది పాస్ ఓవర్ పెట్టు మ్యాటర్స్ అంటే మళ్ళీ పిలవండి. ముందు ఈ 100 మ్యాటర్స్ పిలవడం అయిపోవాలిగా. ఎందుకంటే డేట్లు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆటోమేటిక్గా డేట్లు వచ్చే ప్రొసీడింగ్స్ కొన్ని ఉంటాయి. ఆ స్టేజెస్ కంప్లీట్ అయిపోతే ఆ రోజుకు ఒక 100 కేసెస్ ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్గా, కనీసం ఒక 20-30 కేసెస్ పాస్ ఓవర్ ఉంటే మిగతా 70 కేసులు డేట్లు ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలా 100 మెంబర్స్ వెయిట్ చేయకుండా డేట్లు తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి కాల్ వర్క్ అంటారు. సో ఈ కాల్ వర్క్లో డేట్లు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత మిగతా పాస్ ఓవర్ మ్యాటర్స్ కానీ నెక్స్ట్ డేట్ ఏంటి అంటే క్లయింట్ కోర్టుకి వస్తే క్లయింట్కి తెలుస్తుంది. అలాగే అడ్వకేట్ కూడా కోర్టుకు వస్తే అడ్వకేట్కి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏం పడినాయి అనేది తెలిసేది. అలా తెలియాలి అంటే వాళ్ళు కోర్టుకి రాలేదు, నెక్స్ట్ రోజు ఎలా తెలుసుకునేవాళ్ళం, ఏ డైరీ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు కూడా ఏ డైరీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఏ డైరీలో ఆ రోజు ఏం జరిగిన పోస్టింగ్స్ నెక్స్ట్ రోజు వచ్చి చూసుకుంటే మాకు తెలిసేది. సో నెక్స్ట్ పలానా డేట్ పడింది, ప్రొసీడింగ్స్ ఇవి, ఆ రోజు ఆపోజిట్ వాళ్ళు వచ్చారు, జడ్జి గారు ఈ ఆర్డర్ ఇచ్చారు లేకపోతే జడ్జి గారు లేరు, ఇలాంటివన్నీ కూడా ఏ డైరీలో మన కేసు నెంబర్తో పాటు ఇయర్స్ వైజ్గా నోట్ చేసి పెడుతూ ఉంటారు. ఆ సిస్టమ్ నుంచి మనకి ఈ రోజున టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. మ్యాక్సిమం 20 ఇయర్స్ నుంచి కూడా ల్యాప్టాప్లు ఇవన్నీ కోర్ట్స్లో కూడా గవర్నమెంట్ జ్యుడిషియరీ హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల ల్యాప్టాప్స్ ఇవి వాడుతూ వచ్చాం. టెక్నాలజీ మార్పులు చెందుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు దానికి తగ్గట్టుగా ప్రొసీడింగ్స్లో అడ్వకేట్స్ మీదే డిపెండ్ అవ్వకుండా క్లయింట్స్ కూడా ఓన్గా వాళ్ళ కేసు ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, అసలు మా అడ్వకేట్ అటెండ్ అయ్యారా లేదా, ఆపోజిట్ వాళ్ళు వచ్చారా లేదా, మాకు ఇవాళ మేము నుంచున్నాం అక్కడ ఆ బెంచ్ దగ్గర ఏం జరిగిందో మాకు అర్థం కాల, ఈ ప్రాసెస్ చూసుకోవడం కోసమని ఈ కోర్ట్స్ యాప్ అనేది మనకి టెక్నాలజీగా డెవలప్ చేయడం జరిగింది. మ్యాక్సిమం చాలామంది కొంచెం విలేజెస్లో స్టిల్ ఇప్పటికీ అడ్వకేట్స్ చెప్పిన దానికో లేకపోతే నెక్స్ట్ ఏం జరిగిందో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే కొంచెం మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉండేది అడ్వకేట్స్కి, మేము వెళ్ళామమ్మా జడ్జి డేట్ ఇచ్చారు ఇట్లా అని. ఈ కోర్ట్స్ యాప్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఉన్నది ఉన్నట్టే మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. సో కొంచెం క్లయింట్లు కూడా అడ్వకేట్స్ మీదే డిపెండ్ అవ్వకుండా మీ కేసు ఏం జరుగుతుంది అని మీకు మీరుగా ఎంక్వైరీ చేసుకొని చూసుకోవడానికి ఒక ఫెసిలిటీ ఉంది. సో ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నేను కొన్ని విలేజెస్కి వాటికి వెళ్ళినప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ మీద అసలు వాళ్ళకి నేను కన్సల్టేషన్ మాట్లాడుతున్నప్పుడు కూడా మేడం మేము ఎట్లా వెతుక్కోవాలో మాకు తెలియట్లేదండి అని అంటున్నారు. సో మీ అందరికీ మేబీ తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు, కానీ తెలియని వాళ్ళు కోర్టులో జరుగుతున్న కేసెస్ని ఎలా వెరిఫై చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం చూడండి. ఏ ఫోన్ ఉన్న వాళ్ళైనా కూడా ఈ కోర్ట్స్ యాప్, ఈ అంటే ఎలిఫెంట్, స్మాల్ లెటర్ ఈ తోటి కోర్ట్ అంటే కోర్టు తెలుసు కదా, యాప్, ఈ కోర్ట్స్ అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ ఓపెన్ అవ్వగానే మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సిఎన్ఆర్ నెంబరు, కేస్ స్టేటస్, కేసు లిస్టు, మై కేసెస్ అని. సో ఇక్కడ మీ కేసెస్ ఏమైనా ఒక 4-5 కేసెస్ ఉంటే మీరు యాడ్ చేసుకుని సేవ్ చేసుకున్నవన్నీ ఇక్కడ మై కేసెస్ దగ్గర మీకు డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కేసు ఏదైనా మీరు యాడ్ చేసుకోవాలి లేకపోతే వెరిఫై చేసి చూసుకోవాలనుకున్నప్పుడు సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో కేసు స్టేటస్ అనే దగ్గరికి ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఏ స్టేట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒకవేళ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ అని చూస్తున్నా, కిందకి డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలంగాణ అనేది కనిపిస్తుంది. మీరు అక్కడ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకొని పక్కన సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఒకవేళ మీరు హైదరాబాద్ అనుకోండి, ఈ తెలంగాణకి సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్లు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఇట్లా స్క్రోల్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసాం. హైదరాబాద్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీ కేసు ప్రొసీడింగ్స్ ఇక్కడ మీకు కొన్ని బాక్సెస్లో కనిపిస్తున్నాయి కదా, కేసు నెంబరు, ఫైలింగ్ నెంబరు, అడ్వకేటు, కేస్ టైపు, ప్రీ ట్రయల్ అప్లికేషను, అలాగే ఇటువైపు వస్తే కనుక పార్టీ నేము, ఎఫ్ఐఆర్ నెంబరు, యాక్ట్, కేవిట్. అంటే మన దగ్గర ఎఫ్ఐఆర్ ఉంటే ఎఫ్ఐఆర్ నెంబర్ తోటి చూసుకుందాం. ఫస్ట్ నేను కేసు గురించి మాట్లాడుతున్నాను. కేసు నెంబర్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎక్కడికి సంబంధించిన సెలెక్ట్ కోర్టు కాంప్లెక్స్, ఇప్పుడు మీరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇందాక సెలెక్ట్ చేసుకున్నారు కదా, హైదరాబాద్లో ఇన్ని రకాల కోర్ట్స్ ఉన్నాయి.
వీటిలన్నిటిలోనూ మనం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ క్రిమినల్ కోర్ట్స్ అని మనం సెలెక్ట్ చేసాం ఇక్కడ. క్రిమినల్ కోర్ట్స్‌లో ఇక్కడ మనకి ఏ కోర్ట్ సికింద్రాబాద్ కావాలా? లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ కోర్ట్ కావాలా? ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. మీకు ఏ కోర్ట్ అయితే ఆ కోర్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్నాక ఇక్కడ మీ కేసు నెంబరు. ఈ కేసు నెంబర్‌లో సీసీ నెంబర్ ఏదన్నా అనుకుంటే సీసీ నెంబర్. అలాగే కేసు మీ నెంబర్ ఏదైతే మీ దగ్గర ఉంటుందో ఆ నెంబరు, ఆ ఇయర్ వేసుకొని గో అంటే మీకు అక్కడ డిస్‌ప్లే కనిపిస్తూ ఉంటది. సో, అలాగే ఇక్కడ మీరు సికింద్రాబాద్ కోర్టు చూసుకోవాలనుకున్నారనుకోండి. సికింద్రాబాద్ అని కొడతారు. కేస్ టైపు ఒకవేళ ఫ్యామిలీ మ్యాటర్స్ పలానా ఎఫ్‌సీఓపీ అని ఇలా కొడితే మీకు గో అన్నప్పుడు మీ కేస్ స్టేటస్ వస్తది. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక నెంబర్ కొట్టినప్పుడు ఇక్కడ మీకు ఆ సీసీ నెంబర్ నేను ఇది ఒక ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మనోళ్ళు బ్లర్ చేస్తారు దాన్ని. ఆ పేర్లు అవి మనకు సంబంధం లేదు. సో, ఈ సీసీ నెంబర్ అని ఏదైతే ఉందో ఆ నెంబరు ఇట్లా ఓపెన్ అవుతది. దీంట్లో మీరిక్కడ క్యూఆర్ కోడ్ ఇవన్నీ మీకు అవసరం. పిటిషనర్ అడ్వకేట్ ఎవరు, రెస్పాండెంట్ అడ్వకేట్ ఎవరు, ఏ యాక్ట్ ప్రకారం అంటే సెక్షన్స్ ఏవైతే ఇంప్లిమెంట్ అయినాయి అవి, ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ క్రిమినల్ కేసులైతే, అలాగే కేసు హిస్టరీ ఇప్పటిదాకా ఏం జరిగింది, ఏ డేట్ రోజు ఏం జరిగింది అనేది మీకు ఇక్కడ ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు లాస్ట్ డేట్ చూస్తే ప్రీవియస్ డేట్‌లో ఏమైంది ఏంటి అని. బ్యాక్ వచ్చారనుకోండి ఇక్కడ మీరు యాడ్ కేస్ అని ఫీడ్ చేసుకుంటే రెగ్యులర్‌గా ఇందాక మీకు చెప్పాను కదా మై కేసెస్ అనే ప్లేస్‌లో మీకు అక్కడ మీ కేసు సేవ్ అయిపోయి ఉంటుంది. రెగ్యులర్‌గా మీరు ఎప్పుడైనా ఆ కేసు దగ్గరికే వెళ్ళి మీరు నొక్కుకొని కేసు ఏ ప్రొసీడింగ్స్ నడిచినాయి అనేది చూడొచ్చు. ఇవి ఈ కోర్ట్స్ యాప్‌లో రెగ్యులర్‌గా మీ కేసు ఎట్లా, ఏంటి, ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతది. అలాగే ఇక్కడ కేస్ స్టేటస్ అని అంటే ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి చూసారా? అక్కడ మీరు కొట్టారంటే కనుక క్లిక్ చేస్తే కేస్ స్టేటస్, కాజ్ లిస్ట్ అని ఉంది. ఇక్కడ కాజ్ లిస్ట్ క్లిక్ చేస్తే కనుక మీరు ఏ కోర్ట్‌కైతే వెళ్దాం అనుకుంటున్నారో ఆ కోర్ట్‌కి సంబంధించిన కాజ్ లిస్ట్ అంటే మనం కోర్ట్‌కి వెళ్ళినాక అక్కడ బల్ల మీద ఉంటే చూసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. ఇక్కడే ఈ కోర్ట్స్ యాప్‌లో మనం ముందే ఒకరోజు ముందు గాని, అదే నైట్ గాని, ఎర్లీ మార్నింగ్ గాని ఈ కాజ్ లిస్ట్ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది. కాజ్ లిస్ట్ అంటే ఆ రోజు ఆ కోర్ట్‌లో ఉన్న కేస్ స్టేట్మెంట్స్ అంట, ఈ సివిల్ మ్యాటర్స్ అయితే సివిల్ మ్యాటర్స్ ఇవన్నీ చూసుకోవడానికి అవకాశం ఉంటది. సో, ఈ కోర్ట్స్ యాప్ ద్వారా కోర్ట్‌లో మన కేసు ఏ స్టేజ్‌లో ఉంది, ఏ స్టేటస్‌లో ఉంది, ఏం జరుగుతుంది ఇవన్నీ సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవచ్చు. ఫోన్‌లో చాలా యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటారుగా. లీగల్ ప్రొసీడింగ్స్‌లో ఎవరైనా కోర్టుల చుట్టూ వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ కేసు గురించి మీ అడ్వకేట్‌ని మీరు అడగాలి అన్నా, మీ అడ్వకేట్ చెప్తున్నది కరెక్టా కాదా అని తెలుసుకోవాలన్నా బేసిక్ ఈ కోర్సు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ ఇన్ఫర్మేషన్ మీరు ప్రాపర్‌గా తెలుసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు అందుకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.